హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే సబ్స్క్రైబర్ స్పెషల్ గులాబ్ జామున్ చేయబోతున్నాను. సబ్స్క్రైబర్ స్పెషల్ అని ఎందుకన్నానంటే, ఒక అక్క నన్ను అడిగిందనమాట, కామెంట్ చేసింది. ఆమెకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, ఏజే క్రియేటివ్ వ్లాగ్స్ అని. ఆమెకు కూడా ఛానల్ ఉందన్నమాట, సబ్స్క్రైబ్ చేసుకోండి నా తరపు నుండి. ముందుగా గులాబ్ జామున్ హాఫ్ ప్యాకెట్ ఉందన్నమాట, అది తీసేసుకొని అందులో కొంచెం కొంచెంగా కాచి చల్లార్చుకున్న పాలన్నమాట వేసేసుకొని, ఇలా చపాతీ పిండి కంటే కొంచెం లూజ్గా ఉండేలా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఇలా చేతికి ఆయిల్ అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్లా చేసేసుకుంటున్నాను. మీకు ఎన్ని కావాలంటే అన్నీ, మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజులో చేసుకోవచ్చు. ఇవి ఫ్రై చేసేసరికి కొంచెం ఉబ్బుతాయి అన్నమాట. సో చిన్న చిన్నగానే చేస్తున్నాను నేనైతే. ఇలా అన్నీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అన్నిటిని ఇలా 2 హ్యాండ్స్ యూజ్ చేసి ఇలా ప్రెస్ చేస్తూ రౌండ్గా బాల్ షేప్లో చేసుకోండి. చాలా బాగా వచ్చాయి నాకైతే. చూడండి, క్రాక్స్ లేకుండా చేసుకున్నాను మొత్తాన్ని. ఇలా వీటిని పక్కన పెట్టేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుంటున్నాను. తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుంటున్నాను. ఇది వేడైన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గులాబ్ జాములు అయితే అందులో వేసేసుకుంటున్నాను. ఒక్కొక్కటిగా మెల్లగా వేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచాను ఫ్లేమ్ అయితే. ఇలా అన్నీ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇలాంటి రెసిపీస్ కావాలంటే నాకైతే కామెంట్ చేసేయండి. అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా 2 వైపులు కదిలించుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి తీసేసుకొని అన్నిటినీ ఇలా పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం పాకం కోసం చూడండి, ఇలా ఒక గిన్నె పెట్టుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. అలాగే 1/2 గ్లాస్ షుగర్ కూడా వేసుకుంటున్నాను. మీరు ఫుల్ గ్లాస్ వేసుకోవచ్చు బాగా స్వీట్ తినే వాళ్ళైతే. నాకైతే ఇది సరిపోతుంది. 1/2 వేసుకొని కరిగించుకోవాలి. తర్వాత ఒక యాలుక్కాయ అన్నమాట, యాలకుల పొడి వేసుకోవచ్చు, లేదంటే ఒకటి దంచుకొని ఇలా వాటర్లో వేసేసుకోవాలి, మరుగుతున్న వాటర్లో. ఇట్లా ఇది కొంచెం కరిగి లైట్గా కొంచెం తీగ పాకం అంటారు కదా, లైట్గా కరిగి పాకంలాగా వస్తే చాలు, మరీ ఎక్కువసేపు ఏం అవసరం లేదు. తర్వాత దీన్ని స్టవ్ ఆపేసుకోవాలి. ఇది రెడీ అయిపోయింది చూడండి. తర్వాత దీనిలో మనం ముందుగా రెడీ చేసి గులాబ్ జాములు అందులో వేసేసుకోవాలి. వేడివేడిగా ఉండగానే వేసేసుకోవాలి. ఫ్లేమ్ ఆపేసి చూడండి, అలా హాట్గా ఉన్నప్పుడే వేసేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి అలా వదిలేయాలి. మంచిగా ఆ వాటర్ని పీల్చుకొని ఉబ్బి చాలా స్మూత్గా తయారయ్యాయి గులాబ్ జాములు అయితే. మీరు ఒకసారి ట్రై చేయండి, నాకు కామెంట్ చేయండి. మీరు అడిగిన రెసిపీ చేశానండి జ్యోతి గారు. అలాగే నా వీడియోస్ రోజు చూడండి. ఇంకా ఏమన్నా వీడియోస్ కావాలంటే నాకైతే కామెంట్ చేయండి, నేనైతే మీకు వీడియో చేసి పెడతాను. మీరు చేసినమ్మటనే కాకపోయినా తర్వాత నాకు కుదిరినప్పుడు ఇలా చేసి పెడతాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. గులాబ్ జాములు అయితే రెడీ అయిపోయాయి. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.